ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. సో వివరాలు చూసే ముందు ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, జాయిన్ కాండి. సో డైలీ దానిలో జాబ్ అప్డేట్స్ అదేవిధంగా ఆన్లైన్ టెస్ట్లకు సంబంధించిన లింక్స్ అనేవి షేర్ చేస్తున్నా కనుక మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఏదో ఒక గ్రూప్లో అయితే జాయిన్ కాండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ అప్డేట్స్ అయితే చూద్దాం. అదేవిధంగా దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా కింద మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో డౌన్లోడ్ చేసుకుని ఈ వార్తలను మీరైతే క్లియర్గా చదవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు 12,000 పోస్టుల భర్తీ అంటూ మనకు ఒక ఆర్టికల్ అయితే ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో వైద్య ఆరోగ్య శాఖలో త్వరలోనే 12,000 పోస్టులు భర్తీ చేయబోతున్నారంటూ ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. 6 నెలలకు ఒకసారి నియామక ప్రక్రియ. సో ఆరోగ్యశ్రీ పరిధిలోకి అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు, ఆరోగ్య శాఖపై మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయాలంటూ మనకు ఒక న్యూస్ అయితే ఇక్కడ ఈనాడు పేపర్లో అయితే రావడం జరిగింది. సో ఇక్కడ న్యూస్ కనుక మనం చూసినట్లయితే వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్నటువంటి 12,000 పోస్టుల భర్తీ త్వరలోనే భర్తీ చేస్తామని చెప్పేసి ఇక్కడ వీళ్ళైతే చెప్తున్నారు. సో ఇక్కడ చూసినట్టయితే సో ఈ మంత్రివర్గ ఉపసంఘం అయితే దీనికైతే పచ్చజెండా ఊపిందంటూ ఇక్కడైతే న్యూస్ అయితే రావడం జరిగింది. సో కోర్టు కేసులు అడ్డంకులు తొలగిపోవడంతో భర్తీ ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించింది. ఆరోగ్య శాఖలో ఖాళీ పోస్టులను 6 నెలలకు ఒకసారి లేదా ఏడాదికి ఒకసారి నియమించుకోవడానికి ఆమోదించింది. వైద్య ఆరోగ్య శాఖను బలోపేతం చేసేందుకు ఏర్పాటైనటువంటి ఈ మంత్రివర్గ సమావేశంలో గురువారం మనకు ఈ సమావేశం అయితే జరిగింది. సో దానిలో భాగంగా సో ఈ 12,000 పోస్టులు త్వరలోనే భర్తీ చేస్తాం, అదేవిధంగా 6 నెలలకు లేదా 1 ఇయర్కి ఒకసారి దీనిలో పోస్టుల భర్తీలు చేయాలని చెప్పేసి ఇక్కడైతే వీళ్ళైతే నిర్ణయం తీసుకోవడం జరిగిందని మనకు ఈ న్యూస్ ఇక్కడైతే ఈ ఆర్టికల్లో ఉండడం జరిగింది. సో ఆ పోస్టులకు సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. సో కింద నేను లింక్ ఇస్తాను కనుక డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా వీటిని అయితే చదవండి. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు మెరిట్ లిస్ట్ ప్రకారమే అని చెప్పేసి 3 నెలల్లో భర్తీ చేయండి. ఏదైతే మనకు 2006లో జరిగినటువంటి జేఎల్ఎం పోస్టులకు సంబంధించి మనకు టీఎస్ఎస్బీడీసీలో జేఎల్ఎం నోటిఫికేషన్ అయితే 2006లో రావడం జరిగింది. సో దానికి సంబంధించి కొంత కోర్టు కేసు వివాదం అనేది నడుస్తుంది. సో అది ఇప్పుడైతే క్లియర్ అయిపోయింది. సో 3 నెలల్లో అక్కడైతే ఎవరికైతే మెరిట్ వచ్చిందో వాళ్ళని భర్తీ చేయాలని చెప్పేసి ఇక్కడైతే చెప్తున్నారు. జూనియర్ లైన్మెన్ పోస్టులపై సర్కారుకు హైకోర్టు ఆదేశం అంటూ మనకు ఒక న్యూస్ అయితే ఇక్కడ చూడవచ్చు. సో దీనికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే చదవండి. సో ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు మనకు రీసెంట్గా 2019లో వచ్చినటువంటి నోటిఫికేషన్ ఫిల్ చేస్తున్నారు కనుక సో వాటిని ఫిల్ చేయకుండా వీటిని ఫిల్ చేస్తున్నారు. సో అది కరెక్ట్ కాదంటూ కొంతమంది అయితే కోర్టులో కేసు వేశారు. సో వారికి పాజిటివ్గానే ఇక్కడైతే రెస్పాన్స్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ బీసీ గురుకుల కాలేజీల ప్రవేశ పరీక్ష ఫలితాలంటూ మరొక న్యూస్ అయితే చూడవచ్చు. మనకి ఇంటర్మీడియట్ ప్రవేశ పరీక్షలకు సంబంధించి పరీక్ష ఫలితాలను అయితే నిన్న రిలీజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన వివరాలు ఇక్కడైతే చూడవచ్చు. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే ఓయూ పీజీ సెమిస్టర్ పరీక్షలు 2 గంటలే అంటూ మనకు ఒకటి ఇక్కడ చూడవచ్చు. సో మనకి ఏదైతే ఓయూ పీజీ కోర్సులకు సంబంధించి 4వ సెమిస్టర్ పరీక్షల సమయాన్ని 3 నుంచి 2 గంటలకు అయితే కుదించినట్టయితే చెప్పారు. సో మొదట చెప్పినట్టుగానే మనకి ఈ నెల 19 నుంచి 23 వరకు ప్రవేశ పరీక్షలు ఉంటాయని చెప్పేసి కూడా ఇక్కడ మనకు న్యూస్ ఉంది. నెక్స్ట్ ఇంతకుముందు చూసినట్టుంటే 2006 జూనియర్ లైన్మెన్ అభ్యర్థులకు ఊరట అంటూ మరొక న్యూస్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు. సో అన్ని న్యూస్ పేపర్లో మనకు ఆ న్యూస్ ఈరోజు అయితే కవర్ అయింది. అండ్ కాంట్రాక్ట్ లెక్చరర్లకు సర్వీస్ రెన్యూవల్ అంటూ మరొక న్యూస్ చూడవచ్చు. సో రాష్ట్రంలో సర్కారు డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్లకు సో సర్వీస్ను ప్రభుత్వం రెన్యూవల్ అయితే చేసింది. దానికి సంబంధించిన వివరాలు అయితే ఇక్కడ ఇచ్చాడు. అండ్ ఇక్కడ ఇంటర్న్షిప్స్ కోసం దరఖాస్తు ఆహ్వానం అంటూ మరొక న్యూస్ చూడవచ్చు. అండ్ అదేవిధంగా తహసీల్దార్లకే నాలా అధికారులు అంటూ మరొక న్యూస్ చూడవచ్చు. సో ప్రతిదాన్ని చదివితే లేట్ అవుతుందని చెప్పేసి నేను అయితే చెప్పట్లేదు, కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది కనుక సో మీరు ఇవన్నీ డౌన్లోడ్ చేసుకుని అయితే క్లియర్గా చదవండి. సో ఇక్కడ మనకు ఇంకొక న్యూస్ కూడా మనకు ధరణిపై ట్రైనింగ్ అంటూ మనకు తహసీల్దార్లకు దీనిపై ట్రైనింగ్ అనేది ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తున్నారని చెప్పేసి ఇవ్వచ్చు. అదేవిధంగా మనకు ఫోర్స్ ఇండియా రీచ్ లిస్ట్ 2020లో మనకు మళ్ళీ ముఖేష్ అంబానీకి ఫస్ట్ ప్లేస్ అయితే రావడం జరిగింది. అండ్ అదేవిధంగా నెక్స్ట్ 12-13 తేదీలో అసెంబ్లీ అంటూ మరొక న్యూస్ అయితే ఇక్కడ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఎస్సీ అండ్ ఎస్టీ సర్కిల్ పనితీరు బేస్ అంటూ మనకు స్టడీ సర్కిల్ గురించి మనకి ఇక్కడ కొంత న్యూస్ అయితే మనకు కవర్ చేస్తారు. అదేవిధంగా 5,000 మందికి ఎంసెట్ ర్యాంకులు అంటూ మరొక న్యూస్ అయితే ఇక్కడ రావడం జరిగింది. ప్రతిదీ కింద మీకు డిస్క్రిప్షన్లో నేను పేపర్ క్లిప్పింగ్స్ యొక్క డ్రైవ్ లింక్ ఇస్తాను. సో దాన్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చదవండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.